దురదృష్టం ఏంటంటే మన పరిటాల గ్రామంలో ఒక చిన్న ఇష్యూ దాన్ని ఒక పెద్ద దాని కింద అవ్వాల్సి వచ్చింది. ఎంచేతంటే ప్రశాంతంగా మరి ప్రొసెషన్ వెళ్తున్నప్పుడు మరి ఏదో పాటలు పెట్టారు. పెట్టిన పాటలు కూడా ఎప్పుడు నుంచో హిందువులు పెట్టుకునే పాట తప్ప అది ఎవరినో కించపరిచే విధంగా ఉన్న పాట ఏం కాదు. మరి అది చెప్తున్న పోలీసుల సమక్షంలో రాళ్ళు ఇసిరి మరి గాయపరిచారు. చిన్నారులు చాలా ప్రమాదకరంగా కూడా వాళ్ళకి ఇబ్బంది కలిగే విధంగా జరిగింది. అది జరిగిన తర్వాత వాళ్ళు ఏమీ రియాక్షన్ లేకుండా వాళ్ళు ఏదో వారి మీద తిరగబడి కొట్టే స్థాయితో ఇదున్నా కూడా వాళ్ళు చేయకుండా పోలీసుల దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేయటం జరిగింది. ఇంచేత పోలీసులకు తెలుసు అక్కడ ఏం జరిగిందో వాళ్ళకి తెలుసు. అయినా కూడా మరి ఎవరైతే దాంట్లో పాల్గొన్నారో వాళ్ళని మీద కేసు మేము పెడితే వాళ్ళు తిరిగి ఎస్సీ ఎస్టీ కేసు తిరిగి పెట్టడం అది జరిగింది. అంచేత గ్రామస్తులంతా కూడా మరి ఇన్నోసెంట్గా ఉంటారు. మా మీద ఈ కేసులునే మా ఏమైపోతాను భయం దూడన వాళ్ళకు ఉన్నాయి. అటువంటిది ఏమీ ఉండదు. ఎంచేతంటే ఏదైనా నిజంగా జరిగితే మనం ఏం చేసేది లేదు. అంచేత ఏది జరగలేదు కాబట్టి మేమంతా కూడా మరి సిపి గారిని కలిసి ఇది ఇలా జరిగిందని ఎప్పుడు చెప్పినప్పుడు ఆయన స్పందించి తప్పకుండా వారం రోజుల్లో మరి ఎవరైతే పొరపాటు చేశారో వాళ్ళ మీద తప్పకుండా మేము చర్య తీసుకుంటాం అని చెప్పారు. అంచేత గ్రామస్తులు మరి తప్పు చేయలేదనే విషయం పోలీసులు కూడా తెలుసు. వారి సంస్థల్లో జరిగింది కాబట్టి మనం భయపడవలసిన పని లేదు. ఏ ఎంక్వైరీ చేసినా మన హిందూ బంధువులు ఎవరికి ఇబ్బందులే కలగకుండా ఉంటుందనే ధైర్యం ఉంది. వాళ్ళకి మానసిక స్థైర్యం ఇచ్చే విధంగా ఉంటుందని చెప్పి మేమంతా ఇక్కడ రావటం జరిగింది. వాళ్ళందరం కలిసాం. వారికి కావలసిన వాళ్ళకి కావలసిన సహాయం కూడా వాళ్ళకి అందించడం జరిగింది. ఇదేదో ఒక పెద్ద ఉద్యమంలాగా ఏం కాదు. జరిగిన విషయం మరి నష్టపోయి ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి వారికి ధైర్యం ఇవ్వటం కోసం వచ్చాం తప్ప ఇదేదో పొలిటికల్ ఇష్యూ చేద్దామనే ఉద్దేశం కానే కాదు. రాబోయేలో ఇటువంటి జరగకుండా ఉండాలని మేము భావిస్తున్నాం.